టైం లేదు. లలిత, మీ అత్తగారు ఎవరు? అనంతరం, నల్గొండ దగ్గర అనంతరం. మామగారు ఊరు అనలే, అమ్మగారు ఊరా? భారతదేశంలో మూలవాసులము మాతృస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ఇప్పటికీ అమ్మగారు ఊరు, అత్తగారు ఊరు అని అంటాం. అవును. మీ అమ్మగారు కాకుండా మామగారు ఊరు, తండ్రి గారు ఊరు అని అన్నాం. భాష కూడా మనది మాతృభాషే, పితృభాష కాదు. ఈ దేశానికి ఆర్యులు వలస వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ ఆడవాళ్ళని ఇంట పెట్టుకొని రాలేదు. వాళ్ళు వచ్చి మన భారత స్త్రీలని, మూలవాసుల్ని చెరబట్టి సంతానం కలిగినరు. అప్పటి నుంచి వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి దీన్ని పురుషాధిపత్య సమాజంగా మార్చారు. ప్రకృతిలో మీరు ఏదైనా చూడండి, గొర్రె పిల్లలు గొర్రెతో ఉంటాయి, కోడి పిల్లలు కోడితో ఉంటాయి, మనిషి పిల్లలు కూడా తల్లితో ఉంటారు, తండ్రితో ఉంటారు. అమ్మ నిజం, ఎందుకంటే 9 ఏళ్ళు కడుపులో, తర్వాత కన్న తర్వాత కూడా అన్ని సపర చర్యలు చేసి పాలిచ్చి అన్ని చేసేది తల్లి. కనుక తల్లి నిజం, తండ్రి నమ్మకం. మన అమ్మ ఎవరు పెట్టి వీడు నీ నాన్న అంటే నాన్నని పిలవాల్సిందే. కనుక ఇది ఆర్య బ్రాహ్మణ ఆధిపత్య సమాజంలో మన స్త్రీలకు ఎరుక లేకుండా పోయింది. ఎలుకంటే తెలవకుండా. అందుకే నీలి మేఘాలను ఒక కవితా సంపుటిలో ఒక కవయిత్రి అంటుంది, బాల్యంలో నువ్వు ఆడపిల్లవు నీకేమెరక అంటే నోరు మూసుకొని కూర్చున్నాను. యవ్వనంలో భర్త ఆడదానివి నీకేమెరక అంటే నోరు మూసుకొని కూర్చున్నాను. వృద్ధాప్యంలో కొడుకు నీకేమెరక అంటే నోరు మూసుకొని కూర్చున్నాను. వాళ్ళు నీకేమెరక అని అన్నందుకు బాధగా లేదు, నేను ఎరకబడకుండా, నన్ను నేను తెలుసుకోకుండా కూర్చున్నానే, అందుకే ఆ బద్ధకాన్ని చూస్తేనే నాకు బాధ అని చెప్పేసి అన్నారు. మన బహుజన మహిళలు పురుషుల్లో దాదాపు సమానత్వం ఉంటుంది. ఇద్దరం కాయకష్టం చేసుకుంటాం, ఇద్దరు పొద్దుగుతే ఇంత కళ్ళు పుట్టు తాగుతాం, కళ్ళు కూడా వేసుకుంటాం. దాదాపు సమానత్వం అయితే 50-50 ఉండకపోవచ్చు, కానీ 49-51 అయితే ఉంటుంది. కనుక ఇద్దరు ఇప్పుడు ఉదాహరణకి పొలం పని పోతే చెరువు పని చేసుకుంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు, కొలువు దగ్గర కూడా చెరువు పని చేసుకుంటారు. పద్మశాలీలు ఆ మగ్గం కాడ కూడా చెరువు పని చేస్తారు, గొల్ల కుర్మలు కూడా ఆడమగా చెరువుకు పని చేస్తారు. ఇలా ప్రతి బహుజన కులంలో సమానత్వం ఉంది. అంతేకాదు బ్రాహ్మణ కులంలో మారుమానం లేదు. సతీ సహగమనం వచ్చింది కూడా అక్కడ స్త్రీలకు సమానమైనటువంటి గౌరవం లేకనే వచ్చింది. భర్త చనిపోతే వాని వెంట చిత్తులో పడి చావాల్సిన దుస్థితి వచ్చింది. మనకు అట్లా లేదు, భర్త ఉండగానే వదిలేసి మారుమానం పోయేటువంటి అవకాశాలు కూడా బహుజన సమాజంలో ఉంటాయి. కనుక మిత్రులారా, ఇవాళ మన బహుజన మహిళలు కూడా చాలా మంది నాయకత్వం వహించిన దాఖలాలని, వ్యక్తి విముక్తి సాయుధ రైతాంగ పోరాటం, దాన్ని రైతాంగ పోరాటంగా మార్చును. దానికన్నా ముందు వ్యక్తి విముక్తి అనేది ఉంది. ఆ వ్యక్తి విముక్తి వ్యతిరేకంగా వచ్చిన పోరాటంలో కూడా మహిళలు, మన చాకల ఐలమ్మ కావచ్చు, ఇంకా అనేకులు ముందు ఉన్నారు. అలాగే నక్సలైట్ ఉద్యమాల్లో ఉన్నారు. పటేల్ వనిజ కూడా తుపాకీ పట్టుకొని కొట్లాడినటువంటి ఒక యోధురాలు. ఇలా అనేకులు ఇంకా బయట ఉన్నారు. పూలందేవి చూసుకోండి, అనేక రకాల వివక్షకు గురై విధివంచితురాలై బాధితురాలై వచ్చిన తర్వాత తన ఆశయం సాధించుకొని బయటకు వచ్చినాక ములాయం సింగ్ యాదవ్ ఆమెకు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించాడు. పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏలు ముద్రేసింది. భారత పార్లమెంట్ చరిత్రలో మొట్టమొదటిసారి. అప్పటి వరకు చదువుకున్న వాళ్ళు, మన బహుజన కులాల నుంచి అయినా చదువుకున్న వాళ్ళు వచ్చారు, పెన్ను పట్టుకొని సంతకం పెట్టింది, కానీ ఆమె మాత్రం ఏలు ముద్రేసింది. అప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణ జర్నలిస్ట్ ఆమెను ఇంటర్వ్యూ చేశారు. ఏమ్మా, నీకు సంతకం కూడా పెట్టేంత లేదు, ఏలు ముద్ర చేసావు కదా, ఎట్లా పరిపాలిస్తావు అంటే, మై సబ్సే అబ్ తక్ जो जितने పార్లమెంట్ మెంబర్స్ అయినా సబ్సే మై బెహతర్ కరుంగి అని. ఏ చిన్న సమస్య వచ్చినా ఆమె డిఎస్పీ స్థాయి ఆఫీసర్ వరకు కూడా పార్లమెంట్ సభ్యురాలై వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించిందే. అప్పుడే పోలీస్ స్టేషన్ దగ్గర బయటకు వచ్చింది. మన దగ్గర కూడా సంగం లక్ష్మీబాయమ్మ హైదరాబాద్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి.
ఆమె అనేక పోరాటాలు చేసింది. ఇప్పుడు మన తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయాన్ని కూడా సంగం లక్ష్మీబాయమ్మ పేరు పెట్టాలని సంగిశెట్టి శ్రీనివాస్ ఒక వ్యాసం కూడా రాసిండు. దానికోసం కూడా మన ఈ ఎరుక సంఘం పట్టుబట్టాలని నేను కోరుకుంటున్నాను. అలాగే చూస్తే మనకు అనేకులు ఉన్నారు. ఈ అనేక మహిళల శక్తి వృధా పోలే. అసలు ప్రపంచాన్ని పరిచయం చేసేదే అమ్మ కదా, నీకు ఎరుక చేసేదే అమ్మ. ఈ అమ్మలకు సమానత్వం లేకపోవడం అనేది ఆధిపత్య కులాలలో ఉంది. కానీ అక్కడ కూడా ఎవరో ఒకరిద్దరు ముందుకు వచ్చినా వాళ్ళు మగవాళ్ళకు తీసిపోకుండా లిక్కర్ రాణిలుగా కూడా ఎదిగినటువంటి సమాజం అనేది ఆధిపత్య కులాలు. మన వాళ్ళు అట్లా కాదు. కనుక మిత్రులారా, రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం వరకు మహనీయుల జాతర చేస్తున్నాం. రేపు మనందరికీ ఒక శుభదినము. బీపీ మండల్ 2వ బీసీ కమిషన్ మన దేశంలో వేస్తే మనకు బీసీలకు 40 సిఫార్సులు చేస్తూ ఆయన కమిషన్ ఏర్పాటు చేశారు. దాంట్లో ఇప్పటి వరకు అమలయ్యేది 2, 38 పెండింగ్లో ఉన్నాయి. దాంట్లో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ అనేది ఇది ఇంతవరకు ఓబీసీ ప్రధాని అని చెప్పుకుంటున్న ఆయన 3వసారి ప్రధానమంత్రి అయిండు, చట్టసభలో బీసీల రిజర్వేషన్ పెట్టలేదు. పైగా 96లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆగిపోయింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా బిల్లు పెడితే 6 ఎంపీలు అడ్డుకున్నారు. 6లో 2 బీజేపీ ఎంపీలు, బండారు దత్తాత్రేయ, ఉమాభారతి, అట్లాగే మాయావతి, తర్వాత ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్, లల్లు యాదవ్, ఈ 6 ఎంపీలు ఆ మహిళా బిల్లు ప్రతిని చింపి వాళ్ళ ముఖాల మీద కొట్టిపోయారు. మరి ఓబీసీ ప్రధాని అని చెప్పుకుంటున్న ఆయన 96లో ఆగిపోయిన మహిళా బిల్లుని తీసుకొచ్చి ఏ మాత్రము అందులో ఒక అక్షరం అటు ఇటు కూడా చేయలేదు, సవరణ చేయలేదు. ఎందుకోసం 96లో ఆగిపోయింది, 23 వరకు ఎందుకు ఆగింది అనే విషయాన్ని గమనించకుండా ఆ మహిళా బిల్లును ఉన్నట్టుగా ఆయన పెట్టాడు. అది కూడా 29 నుంచి అమలు అవుతుందట. 29 నుంచి అప్పటి వరకు మహిళలు ఓట్లు వేయలేదా? వాళ్ళ మహిళల ఓట్లు లేకుండా గెలిచేవారు. పార్లమెంట్కు 3 సార్లు ప్రధానమంత్రి ఎట్లా ఎన్నికైనావు? కనుక ఇక నుంచి బీజేపీ అనేది ఒక మనువాద పార్టీ, బ్రాహ్మణికల్ పార్టీ. ఇవాళ శ్రావణ మాసం మీరు వరలక్ష్మి వ్రతం చేస్తే, కార్తీక పుణ్యం రోజు మీరు ఎన్ని దీపాలు నోములు వ్రతాలు నోసినా బతుకు మారదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో 2 డిమాండ్ల కోసం తను పోరాటం చేసిండు. ఒకటి మహిళలకు హిందూ కోడ్ బిల్లు అంటే సమానమైనటువంటి అవకాశాలు కావాలి, రెండోది బీసీలకు కూడా సమాన అవకాశాలు రావాలి, చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని చెప్పేసి కొట్లాడు. కనుక మన మహనీయులు తలుచుకుంటూ రేపు వాళ్ళ నుంచి స్ఫూర్తి పొంది తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధామ్ చేసి ఎట్లయితే ఆట పాట మాట ఒక సాంస్కృతిక ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. ఇది ప్రతి మండల స్థాయిలో ఈ మహనీయుల జాతర నిర్వహించి 2028-29లో మనము బహుజనుల అధికారులకు రావాల్సిన అవసరం ఉన్నది. అందులో మహిళలు కూడా సగభాగం ఉండాలి. సగభాగం వాటా కోసం వచ్చే మన రాజ్యంలో మనం అందరం కలిసికట్టుగా ఉద్యమాలు చేద్దాం. ఎందుకంటే మడుమెత్తు బంగారం కన్నా మాసమెత్తు పెత్తనం విన్న. మహిళలు బంగారాన్ని ప్రిఫర్ చేస్తారు, కానీ మీకు బంగారం లేకున్నా పర్లేదు. అయిపోయింది కంక్లూజన్. బంగారం లేకున్నా పర్లేదు ఒంటి మీద, కానీ మీరు పెత్తనం లేకుండా ఉండొద్దు. ఆ పెత్తనం కోసం కొంగు నడుము చుట్టాలే, కొడవలు ఎత్తొద్దు, ఓట్ల యుద్ధం ప్రకటించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ.